అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మకర రాశి వారికి చాలా ముఖ్యమైన విషయం. ప్రత్యేకంగా మార్చ్ 8 మరియు 9 తేదీలు మకర రాశి వారికి ఒక గొప్ప నిజాన్ని బయటపెట్టే రోజులయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉండొచ్చు, నేను ఎంత కష్టపడుతున్నా కూడా ఎందుకు నా ఎదుగుదల కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. మీరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరికి హాని చేయడం లేదు, ఎవరిని కూడా మోసం చేయడం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మీ ఎదుగుదలకు ఎక్కడో ఒక అడ్డంకి వస్తుంది. మిత్రులారా, కొన్నిసార్లు ఆ అడ్డంకి పరిస్థితులు కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులే అవుతారు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే మనస్తత్వం కలిగి ఉండేవారు. నిజాయితీగా కూడా మాట్లాడేవారు మరియు కుటుంబం పట్ల బాధ్యతల పట్ల ఎక్కువగా బాధ్యతగా ఉండేవారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి ప్రచారం చెయ్యరు. మీరు ఎవరికైనా మంచి చేస్తే అది మనసులోంచి చేస్తారు. కానీ ఇదే మీ గొప్ప లక్షణం అయినా కొన్నిసార్లు ఇదే మీకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే మీ మంచితనాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే, మీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్న వ్యక్తి ఎవరు ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, మీరు అనుకునేలా మీ శత్రువు ఎప్పుడు బయట ఉండడు. కొన్నిసార్లు మీ దగ్గరలోనే ఉంటాడు. మీతో నవ్వుతూ మాట్లాడతాడు, మీకు సలహాలు ఇస్తాడు, మీకు సపోర్ట్ చేసినట్లు కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూడలేక బాధపడే అవకాశం ఉంటుంది. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, రామ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను మకర రాశి వ్యక్తి. అతను ఒక కంపెనీలో చాలా కష్టపడి పనిచేసేవాడు. ఆఫీస్లో అందరూ కూడా రామ్ చాలా మంచి వ్యక్తి అని అనుకునేవారు. అతనికి ఒక మంచి స్నేహితుడు కూడా ఉండేవాడు. రామ్ తన అన్ని ప్లాన్లు, తన భవిష్యత్తు గురించి ఆలోచనలు అన్నీ ఆ స్నేహితుడితో పంచుకునేవాడు. కానీ ఒకరోజు అతనికి తెలిసింది, అతని గురించి వెనక నుంచి తప్పుడు మాటలు చెప్పేది అదే స్నేహితుడు అని. ఎందుకంటే రామ్ ఎదుగుతున్నాడు, అతనికి మంచి పేరు వస్తుంది. అది చూసి ఆ వ్యక్తి ఓర్చుకోలేకపోయాడు మరియు అతనికి అసూయ వచ్చింది. ఇక మార్చి 8, 9 సంకేతాలు ఏంటి? మకర రాశి వారికి ఈ 2 రోజుల్లో కొన్ని సంకేతాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి, ఒక రహస్య విషయం బయటపడడం, ఎవరో మీ గురించి నిజం తెలిసిపోవడం, ఒక వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమవ్వడం. ఇవి జరిగితే ఆశ్చర్యపడకండి. ఇది మీకు నష్టం చేయడానికి కాదు, ఇది మీకు ఒక ముందు జాగ్రత్త సూచన అనుకోండి. ఇక ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏంటి? ఈ 2 రోజుల్లో మకర రాశి వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, అందరినీ పూర్తిగా నమ్మకండి. ప్రతి ఒక్కరూ మీకు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ మీకు మంచి వాళ్ళు అనుకోవడం మంచిది కాదు. కొన్ని విషయాలు మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది. ఇక రెండవది, మీ ప్లాన్లు బయటికి చెప్పకండి. మీరు చేసే పని, మీరు అనుకుంటున్న ప్లాన్లు, ఇవి ముందుగానే అందరికీ చెప్పడం వల్ల మీకు నష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కనుక ఎవ్వరికీ ముందుకే చెప్పకండి. ఇక మూడవది, దేవుడిపై నమ్మకం పెట్టుకోండి. మకర రాశి వారికి సాధారణంగా దేవుడిపై విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మనసు ప్రశాంతంగా ఉంచి దేవుడిని ప్రార్థించడం మంచిది. మంచి విషయం కూడా ఉంది అండి. అదేంటి అంటే, మిత్రులారా, ఇదంతా నెగిటివ్ కాదు. ఈ విషయం మీకు ఒక మంచి ప్రయోజనం కూడా ఇస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అని మీకు ఈ 2 రోజుల్లో అర్థమవుతుంది. అప్పుడే మీరు సరైన వ్యక్తులతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక మకర రాశి వారికి వచ్చే విజయకాలం. మకర రాశి వారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. వారికి విజయం కొంచెం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్దగా వస్తుంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా ఓపికగా ఉంటారు.
మరియు పట్టుదలతో ముందుకు వెళ్తారు. అందుకే ఎవరైనా మీకు అడ్డుగా వచ్చినా చివరికి విజయం మీ వైపే వస్తుంది. మకర రాశి వారికి నా ఒక చిన్న సలహా: మీ మంచితనం ఎప్పుడూ వదలకండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. అప్పుడు మీ జీవితంలో ఎవ్వరూ మీ ఎదుగుదలను ఆపలేరు. మకర రాశి వారికి ఈ సమాచారం ఉపయోగపడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.